సర్వం మాయ. 2 అవర్స్ 20 మినిట్స్ రన్ టైమ్‌తో హాట్‌స్టార్‌లో స్ట్రీమ్ అవుతుంది. దీనికున్న ఐఎండీబీ రేటింగ్ 7.9. ఇది ఒక ఇండియన్ మలయాళం లాంగ్వేజ్ మూవీ విచ్ ఈస్ యాక్టెడ్ బై నవీన్ పౌలి. సో, రీసెంట్‌గా అయితే నేను తెలుగులో చూసా. బై ద వే మూవీ వర్డిక్ట్ ఈస్ గుడ్ అండ్ ఫీల్స్ బెటర్ అట్ ది ఎండ్ ఆఫ్ ది మూవీ. సో, దీన్ని నేను హర్రర్ కామెడీ మూవీ కంటే ఇట్స్ ఏ ఫీల్ గుడ్ ఎమోషనల్ మూవీ అని చెప్తా. ఈ స్టోరీలోకి వెళ్తే హీరో ప్రభాయిందో ఒక కన్సర్న్ గ్రూప్‌లో గిటారిస్ట్. సో, ఆ గ్రూప్ అంతా కలిసి యూరోప్‌కి వెళ్ళాలని ప్లాన్ చేస్తారు. దెన్ కొన్ని రీజన్స్ వల్ల హీరో డ్రాప్ అవుతాడు. ఎస్పెషల్లీ హీరో క్యారెక్టర్స్‌ని చెప్పుకుంటే ఈ మూవీలో ఇతను ఒక అథిస్ట్. అంటే దేవుడిని పెద్దగా నమ్మడు. సో, అలా ఇంకింట్లో వాళ్ళ నాన్నకు ఇతనుకు పెద్దగా మాటలుండేవి కాదు. బికాజ్ హి ఈజ్ అథిస్ట్. ఈ హీరో వాళ్ళ బావ యాక్చువల్‌గా ఒక పూజారి. ఇతను ఒక పూజారి కాబట్టి ఇంటింటికి వెళ్లి పూజలు చేసేవాడు. ఇక హీరో ఖాళీగా ఉండడం ఎందుకనేసి వాళ్ళ బావతో కలిసి సైడ్ ఇన్‌కమ్ కోసం అతను కూడా వెళ్తాడు. అలా ఒక లాయర్ ఇంట్లో ఒక అబ్బాయికి దెయ్యం పట్టిందని పూజ చేయడానికి హీరో ఒక్కడే వెళ్తాడు. సో, అక్కడ ఆ అబ్బాయిలోనే హీరోయిన్ ఉంటది. అలా హీరోయిన్ ఇతనికి పరిచయం అవుతది. చెప్పకూడదు కానీ ఈ విషయంలో హీరోయిన్ విషయంలో మాత్రం ఈ హీరోయిన్ చాలా క్యూట్ అండ్ చరిస్మాటిక్ క్యారెక్టరైజేషన్. అంటే క్యారెక్టరైజేషన్ అంత ఫ్రెష్‌గా ఉంటది. అంత క్యూట్‌గా ఉంటది. సో, అక్కడి నుండి ఆ అబ్బాయిని వదిలేసి హీరోతో వచ్చేస్తుంది. ఇక్కడ నుండి స్టోరీ స్టార్ట్ అవుతుంది. ఇలా మూవీ వాళ్ళిద్దరి మధ్య ఉన్న కామెడీ ట్రాక్ నుండి ఎమోషనల్ ట్రాక్‌కి వెళ్తది. అంటే వీళ్ళిద్దరి మధ్య ఏం జరుగుతుంది? అసలు హీరోయిన్ ఎవరు? ఏంటి? అని మూవీ చూస్తే ఫైనల్‌గా తెలుస్తది. ఇక నా సైడ్ నుండి నా ఒపీనియన్ ఇట్స్ ఎ డీసెంట్ ఫిల్మ్ బట్ నాట్ మచ్ హైప్డ్. ఫ్యామిలీతో చూడొచ్చా అంటే చూడొచ్చు. ఇక నా రేటింగ్ ఈ మూవీకి 2.5/5. సో, దట్స్ ఇట్. ఇలాంటి మరిన్ని మూవీస్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ గైస్.